శాంసంగ్ రాయిలో నాని గారిని మించిపోయిందా? నాని గారే పెద్ద న్యాచురల్ స్టార్ అని చెబుతారు, ఆమెనే మించిపోయింది. మరి నా చేతి కొంచెం కష్టమే, కానీ దాన్ని బీట్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోయినట్టే. అక్కనే లెక్సి ఈయన మళ్ళీ కంటిన్యూ చేసినట్టే. ఆయన అసలు వత్త తెలుగు సినిమా తెలంగాణ యాస మాట్లాడిందన్న బాబు. అప్పుడు దాకా తెలంగాణ యాస మాట్లాడిన హీరోయిన్ లేదు. వితౌట్ ఎక్స్పోజింగ్ పెద్ద హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ ఒకటే కదన్న ఇప్పుడు దాకా. ఆయన సో వెబ్ 7 కి తండ్రి సినిమా రాబోతుంది. సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మనం చూసాం లవ్ స్టోరీలో, అట్లాగే ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే సాయి పల్లవి అందరూ కూడా లేడీ పవర్ స్టార్ అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? నిజమే అది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ టికెట్లు ఎట్ట దిగుతాయో లేడీస్ లో ఆమె అట్లా టికెట్లు ఎట్ట దిగుతాయి. ఏం చేయకపోయినా అలా ఉన్నది వాళ్ళు సినిమాలు అట్ట నుంచున్న టికెట్లు దిగుతాయి. అందుకే లేడీ పవర్ స్టార్ అనేది. అండ్ బుజ్జితల్లి సాంగ్స్ విన్నారా? సూపర్ అన్న బాబు ఆ సాంగ్ మాత్రం. అంటే ఆ హైలెస్ సాంగ్ అంటే బుజ్జితల్లి మనకి ఎక్కేసింది. 3-4 నెలల బట్టి వింటానే ఉన్నాం కదా ఆ సాంగ్, అందువల్ల బాగా ఎక్కింది ఆ సాంగ్. ఎవరైనా గుర్తుకొచ్చారా సాంగ్ విన్నప్పుడు? నాకు పెళ్ళి అయిపోయిందన్న. ఓకే, సాయి పల్లవి గురించి అరే ఇది బెస్ట్ క్వాలిటీ రా అంటే మీరు ఏం చెప్తారు? డాన్స్, యాక్టింగ్. అంటే ఇప్పుడు మనం అందరూ హీరోయిన్లు ఎట్లా చూస్తాం, ఇంకో సౌందర్యం లేదు అని బాధపడిపోయాం. ఇంకో సౌందర్యం వచ్చింది. వితౌట్ ఎక్స్పోజింగ్ పెద్ద హీరోయిన్ ఒకటే కదన్న ఇప్పుడు దాకా. మంచి పర్ఫార్మర్, డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ చేసిద్ది. మనకి ఏం కావాలో చక్కగా మనకు ప్రెజెంట్గా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడగలిగిన హీరోయిన్ ఒకటే కదా ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీ. అయితే ఇందులో మనము శ్రీకాకుళం యాస కానీ అచ్చు కుదిరినట్టు మాట్లాడారు. సో అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆయన అసలు వత్త తెలుగు సినిమా తెలంగాణ యాస మాట్లాడిందన్న బాబు. అప్పుడు దాకా తెలంగాణ యాస మాట్లాడిన హీరోయిన్ లేదు. ఆమెకి ఏదైనా వర్కౌట్ అయింది, ఆమె ప్రాక్టీస్ చేస్తుంది పర్ఫెక్ట్. శ్రీకాకుళం యాస కాదు, అది వైజాగ్ యాస. రెండు సిమిలర్గానే ఉంటాయి కదా. సూపర్. ఇంకా నా చేతి దగ్గర మాట్లాడి కొంచెం ఏదో యాప్ చేసుకోవాలనిపించింది. ఈ మాట్లాడుతుంటే మాత్రం సెట్ అయిపోయింది అనిపిస్తుంది. లవ్ స్టోరీ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అన్న. ఈ సాయి పల్లవి ఏ హీరోతో చేసినా ఏంటో నిజంగా లవ్ చేసినట్టు అనిపించింది మనకు మాత్రం. అట్లా ఆమె యాక్టింగ్ మరి మనకు అట్లా చూత్తగా అట్లా యాప్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ తిరిగిపోతుంది. నా చేతి దగ్గరికి వీళ్ళిద్దరు ఇంకా చాలా లవ్ స్టోరీ లేదు అసలు. ఏంటి నిజంగా లవర్సా? అప్పుడే సమంత గారు విడిపోతున్నారు, ఈవెన్ చేసుకుంటాడు అనుకున్నారు కదా, కానీ భలే ఉంటుంది వాళ్ళిద్దరు అసలు. నాగ చైతన్యకు ఒక హిట్ రాక చాలా గ్యాప్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చా? 200% కంబ్యాక్ అన్న. మనకి స్టోరీ మనకు అర్థమవుతుందిలే, అయినా సరే చూడటానికి వెళ్తాం. మన అందరూ వెళ్తుంది. ఈయన ఏదో సముద్రంలో జాలర్కి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్తే అక్కడ దొరికిపోయిన స్టోరీ, రియల్ స్టోరీ, అయినా చూడటానికి వెళ్తాం. చాలా వరకు సాయి పల్లవి కోసమే సినిమాకి వెళ్తారని చాలా మంది అంటున్నారు. బట్ లవ్ స్టోరీలో సినిమాలో కూడా ఎక్కువ వరకు సాయి పల్లవికి వచ్చింది క్రేజ్. సో దాన్ని దాటి నాగ చైతన్యకి ఈసారి క్రేజ్ వస్తుందా? అసలు ఆ క్రేజ్ అదేంటన్నా, కష్టం వస్తువు ఏం కాదు. చాలా మంది ఇప్పుడు రష్మి ఏమన్నా ఎక్కువ నచ్చిందో, పుష్ప 2 ఎవరు నచ్చారు మీకు? ఇద్దరు ఎవరు నచ్చారా? అల్లు అర్జున్ అంటారు చాలా మంది. రష్మిక కోసం వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు బయటికి చెప్పుకోరు. సేమ్ అట్టాగే సాయి పల్లవి క్రేజ్ దాటుతుంటే కష్టం ఏమి ఉండదన్న. ఆయన బాగా చేస్తే ఆయనకు వచ్చింది, ఈమె బాగా చేస్తే ఈమెకి వచ్చింది. శాంసంగ్ రాయిలో నాని గారిని మించిపోయిందా? నాని గారే పెద్ద న్యాచురల్ స్టార్ అని చెబుతారు, ఆమెనే మించిపోయింది. మరి నా చేతి కొంచెం కష్టమే, కానీ దాన్ని బీట్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోయినట్టే. అక్కనే లెక్సి ఈయన మళ్ళీ కంటిన్యూ చేసినట్టే. ఓకే, అంటే సాయి పల్లవి మ్యాజిక్ ఈసారి వర్కౌట్ అవుతుంది అంటున్నారు చాలా మంది. 100% అన్న. సినిమా ఏం ఫ్లాప్ అవ్వలేదు కాలేదు, బ్లాక్ బస్టర్ అయింది కదా. ఏది అమరన్ బ్లాక్ బస్టర్ కదా, మళ్ళీ ఇది బ్లాక్ బస్టర్ అయింది. అసలు సినిమా పోటీ ఏదన్నా, తండ్రికి పోటీ ఏదన్నా ఉందో? సినిమా సోలో సినిమా, డబ్బులు వస్తాయి, కన్ఫర్మ్ హిట్ కొట్టిద్ది. మన వాళ్ళు హైపులు చూసి ఇసుకుపోయి ఉన్నారు. లవ్ స్టోరీ కోసం చచ్చిపోతున్నారు జనం. లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి.